ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరి. నెక్స్ట్ హీరో విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు సార్. రాజేంద్ర ప్రసాద్ గారితో నాకు తెలిసి మీరు 3 సినిమాలు చేశాను 3 సినిమాలు చేశారు. డైరెక్షన్. బట్ అంతకుముందే మా కోదండరామ్ దగ్గర పనిచేసేటప్పుడు క్యారెక్టర్స్ వేస్తూ బాగా పరిచయం ఉంది సార్. అయితే రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేసిన ప్రతి దర్శకులు అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు. ఆయన మంచి కమెడియను, మంచి హీరో, బాగా నవ్విస్తారు. అలాగే అన్ని రకాలు చేయగలరు. బట్ ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు వింటుంటే స్టేజ్ మీద మేము చూసిన రాజేంద్ర ప్రసాద్ కాదాయన. కరెక్ట్. బట్ మీకెలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండేది? మేము చేసినప్పుడు చాలా మంచిగా ఉండేవాడు. ఇదంతా ఇప్పుడు సార్. ఇవన్నీ రీసెంట్‌గా వాళ్ళ అమ్మాయి విషయం ఇదయ్యి కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిన మనిషి. అంతకుముందు అసలు ఏమి లేదు. సార్. చాలా జోయిల్‌గా, చాలా మంచిగా, చాలా బాగుండేవాడు, చేసేవాడు. ఇప్పుడొచ్చింది డిస్టర్బెన్స్, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తోటి హ్మ్. మైండ్ డిస్టర్బ్ అయ్యి ఉన్నాడు గానీ, లేకపోతే మేము చేసేటప్పుడు ఎంత జాలీగా, ఎంత జోవియల్‌గా ఉండేవాడంటే మామూలు సినిమాలప్పుడే కాకుండా బయట కూడా జోకులేసుకుంటూ ఎంతో చాలా చాలా ఇదిగా ఉండేవాడు. హ్మ్. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. చాలా బాగుంటాడు. అది ఇగ ప్రతి మనిషిలోనూ వచ్చే కొన్ని ఫ్యామిలీ బర్డెన్స్ అయన్నీ వచ్చిన తర్వాత డిస్టర్బ్ అయ్యి వయసుతో ఈ వచ్చిన కొన్ని సమస్యలు. వయస్సుతోటి కూడా కాదు. ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యాడు. డిస్టర్బెన్స్. డిస్టర్బ్ అయ్యి పిల్లల దీనితోటి బట్ స్వతహాగా అయితే ఇలా ఉండే వ్యక్తి స్వతహాగా కాదు. అబ్బే అస్సలు హ్మ్. క్వెషనే లేదు. చాలా మంచిగా ఉండేవాడు. నాతోటి చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది. మామూలుగా నేను మాతృదేవ భవ తర్వాత ఎళ్ళాను గదా! ఎళ్తే "ఏంటి నువ్వు నాతోటి సినిమా జేస్తావా?" ఆ! అని చెప్పనేసి అంటే మాతృదేవ భవ డైరెక్టర్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ హీరోతోటి చేయటం అంటే అది షాక్‌గానే ఉంటది గదా! అంతే. ఆ! అని చెప్పనేసని "అదేంటి నేను నీకు అంతకుముందు గూడా తెలుసు గదా!" అని చెప్పానంటే, "నేను ఊరికే అంటున్నానులే చెబుతున్నాను. హ్మ్. నువ్వు ఆ సినిమా తీసిన తర్వాత అసలు నాతోటి చేద్దామని చెప్పి అనుకోవటం విచిత్రంగా ఉంది నాకు." హ్మ్. అని చెప్పనేసని అంటే నేనన్నాను. అది మాతృదేవో అందరిని ఏడిపించాము. అలాగే నవ్వించాలని గూడా నా ఉద్దేశ్యం. అప్పుడే డైరెక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అన్నీ చేస్తాడనేది అనిపించుకోవాలనేది హ్మ్. నా ఉద్దేశ్యం. అందుకని అది సెంటిమెంట్ సైడ్ అట్లా ఎళ్ళిపోయింది. ఇది ఫ్యామిలీ డ్రామాను కమర్షియల్‌గా సోమరావు తోటి చేసేసి ఇద్దరు భార్యలు కాదు, భార్యను ఒక లవరు మధ్య హ్మ్. డ్రామా చేసి ఒక డ్రామా మంచి డ్రామా సినిమా హీరోలతోటి చేశాను. అది ఒక వర్షన్ అయిపోయింది. సో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చేస్తే నేను ప్రూవ్ చేసుకుందామని ఇదని చెప్పి అని చెప్పాను. అనుకున్నట్టుగానే 'వద్దు బావ తప్పు'కి రేలంగి గారి అవార్డ్ వచ్చింది. హ్మ్. సో, నేను అట్లా ఎంటర్‌టైన్‌మెంటు, ఇలా సెంటిమెంటు, అలా ఫ్యామిలీ డ్రామా 3 వర్షన్‌లు చేసి ప్రూవ్ చేసుకున్నాను. అండ్ మీ సినీ ప్రయాణం గురించి ఈ ఇంటర్వ్యూలో ఇది నా లాస్ట్ ప్రశ్న. మీరు అసిస్టెంట్‌గా చేసిన, అసోసియేట్‌గా చేసిన, కో డైరెక్టర్‌గా చేసిన అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. అవును. 'మాతృదేవో భవ' గాని, తర్వాత 'జీవిత ఖైదీ' గాని, 'వద్దు బావ తప్పు' గాని, ఇలా మీరు తీసిన చాలా సినిమాలు 'అల్లరోడు' గాని, అల్లరోడు. అన్నీ మంచి సినిమాలు. అవును. కానీ మిగతా మీ కెరియర్‌లో ఎందుకు మిగతా బిగ్ స్టార్స్‌తో సినిమాలు చేయలేకపోయారు? అదే. అంటే నేను వెళ్ళటం అని చెప్పనేది కొంత నేను మిస్టేక్ చేశానది. అంటే మీ అప్రోచ్‌లో లోపం ఉందా? అది కరెక్ట్. ఎందుకంటే మీ నా పనిలో అప్రోచ్ లోపం లేదు. లేదు. మీ లేదు. పని మీ పని కళ్ళ ముందు కనిపిస్తుంది. అవును. అద్భుతమైన కనపడుతుంది. వర్క్ కనిపిస్తుంది. అందరూ అంటారు గూడా ఇదే మాట మామూలుగా. నీవు కొన్న పేరుకి నువ్వు చేసిన సినిమాలకి ఈ మ ఎక్కడో ఉండాలి గదా! అసలు అని చెప్పనేసని మీరడిగినట్టుగానే చాలామంది అడుగుతారు. సార్. అంత గుర్తింపు రాలేదే అని చెప్పనేదంటే, నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ టర్న్ తీసుకోవటం అని ఉంటది. ప్రతి లైఫ్‌లో నాకు కూడా ఒక టర్న్ వచ్చింది. మంచి టర్ను. హ్మ్. దాన్ని నేను రైట్ టైమ్‌లో ఉపయోగించుకోలేకపోయాను. సార్. సో, అంటే అయితే అలా చేసుకున్నాను. అలా ఇదవ్వలేదనే రిగ్రెట్ మాత్రం లేదు నాకు. హ్మ్. ఎందుకంటే మీరన్నట్టుగా ఇంకా హీరోలతోటి చేసేసి కమర్షియల్‌గా పెద్ద డైరెక్టర్ అని అని వచ్చేదేమో గానీ, మాతృదేవో అంత పేరు ఓన్లీ వన్ అనేది మాత్రం డెఫినిట్‌గా అది రా ఇంకెవరికీ దక్కేది గాదు. దక్కేది ఆ దక్కేది. గౌరవం, ఆ ఆ! అదృష్టం, ఆ పేరు అవును. అది అందరికి దక్కేది గాదు. సో, నేను సినిమాల్లోకి వచ్చినందుకు నేనది రీచ్ అయ్యాను. దానికి అని చెప్పని ఇలా కమర్షియల్‌గా వదిలేసానండి. హ్మ్. కమర్షియల్‌గా హీరోలతో చేస్తే బాగా డబ్బు బా బా వేరే పేరొచ్చేది. బట్ ఈ పేరింత వచ్చేది ఏం కాదు. ఇది మర్చిపోలేని పేరని చెప్పనేసని
నేను ఫీల్ అవుతున్నా గానీ, వాళ్ళతో చేయలేదనే బాధ గానీ, రిగ్రెట్ గానీ అట్లా సార్. ఏమీ అండ్ 'చదలవాడ శ్రీనివాసరావు' గారితో మీ రిలేషన్స్ ఎందుకంటే మీ మొత్తం సినిమాలు చూసుకుంటే ఆయనతో జర్నీ చాలా ఎక్కువుంది. నిర్మాతగా ఆయన, దర్శకుడిగా మీరు. సో, తర్వాత కాలంలో గూడా మీ ప్రయాణం అలాగే కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు మీరిద్దరూ కలిసి డైరెక్టర్స్ అసోసియేషన్ సంయుక్త కమిటీ ఒకటి పెట్టి అవును. ఎంతమంది దర్శకులకి ఛాన్స్ ఇవ్వాలని ఒక ₹30,00,00,000 బడ్జెట్ పక్కన తీసి పెట్టున్నారు. అవును. అసలు ఏం సార్ ఈ ఐడియా ఏంది? 'చదలవాడ శ్రీనివాసరావు' గారితో మీ ప్రయాణం గురించి చెప్పి, తర్వాత అసలు ఈ ఐడియా ఏంది? ఈ దర్శకుల సంఘం వర్క్ ఏంది? ఇది క్లియర్‌గా చెప్పండి సార్. శ్రీనివాసరావు గారి వాళ్ళతోటి ఉన్న తిరుపతిరావు గారి వాళ్ళ గొప్పతనం ఏంటంటే, ఒక మనిషి పరిచయం అయితే అంత తేలిగ్గా వదిలిపెట్టరండి. సార్. వాళ్ళ అట్రాక్ట్ చేసేస్తారు. వాళ్ళ హ్మ్. బిహేవియర్ తోటి, వాళ్ళ మాటలతోటి అంత ఆప్యాయంగా చూస్తారు. హ్మ్. తక్కిన వాళ్ళు అంతవరకు ఆ సినిమా అయిపోయిందా అంతటితోటి కట్ ఆఫ్ అయిపోద్ది. వాళ్ళ నేచర్ అది కాదు. హ్మ్. సినిమాకి ఇక జీవిత ఖైదీకి తీసుకొచ్చేసి సబ్జెక్ట్ అంతా రెడీ చేసుకున్నాను. అది పెట్టాము. చేస్తే ఆయన ఇక్కడికి వచ్చేసి మేము మెడ్రాస్‌లో ఉండేవాడిని. ఇక్కడ హోటల్‌లో పెడతారు జనరల్‌గా తీసుకొస్తే. హ్మ్. అంతే కదా! అంతే. మాకు ఇక్కడికొచ్చినప్పుడు ఆ! హోటల్‌లో పెడతారు. ఇప్పుడు మా కెమెరామెన్ గాని అందరూ వస్తే అట్లాగే పెడతారు. హ్మ్. కానీ ఆయన నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. సార్. ఇంట్లో పెట్టుకొనేసి వాళ్ళ ఇంట్లో ఫుడ్డు, ఫ్రూట్స్ అదంతా చూసేసి ఓకే. వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసేసుకున్నారు ఫస్ట్ సినిమాకే. హ్మ్. లేకుండా గాని. సో, అట్లాగా వాళ్ళు మనుషుల్ని వదిలిపెట్టరు. సినిమా అయిపోయిన తర్వాత నేను వేరే సినిమాలు చేస్తున్నా కూడా కలవటం, మాట్లాడటం అది ఆ సందర్భం అది అట్లా అదంతా కంటిన్యూ అవుతూనే ఉంది. మధ్యలో వేరే చోటకెళ్ళినా నేను చేసినా గూడా ఆ రిలేషన్ అనేది కట్ అవ్వలేదు. వాళ్ళు కట్ అవ్వనివ్వరు. హ్మ్. అది కంటిన్యూ చేస్తా ఉంటారనమాట. తోటి బాగా ఫ్రెండ్ అయిపోయారు. సార్. నాకు గూడా ఏంటంటే సినిమా ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా కూడా ఒకే రకంగా ఉంటున్నారు మనకి. హ్మ్. ఫ్రెండ్లీగా. అదే గదా కావాల్సిన ఆ! ఫస్ట్. హ్మ్. అందుకని తక్కినోళ్ళు ఎక్కడ మనం చూడలేము, అటు ఉండం. ఇప్పుడు నేను సినిమాలు చేయకపోయినా కూడా గ్యాప్ వచ్చిన తర్వాత అయినా కూడా ఆయన మామూలుగా మా ఇంటికి రావటం, నన్ను ఎక్కించుకొనేసి సిటీలోకి రావటం, సిటీలో ఏదైనా పనులుంటే చూసుకోవటం, తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గర దింపటం, వెళ్ళిపోవటం. హ్మ్. అలా చేస్తుండేవాడు. మామూలుగా ఆ రిలేషన్ ఇంకా కట్ అవ్వకుండా. హ్మ్. అలా జరుగుతూ ఉండేది. సో, అందుకని ఇక ఒక ప్రొడ్యూసరు, డైరెక్టర్ కన్నా కూడా ఫ్రెండ్లీ వాళ్ళ ఇంట్లో మెంబర్‌లాగా అయిపోయారు. నాకు భోజనం వాళ్ళ వైఫ్ పెట్టిద్ది గదా! ఇంకా ఆమె కూడా ఫ్యామిలీ మెంబర్‌లాగా హ్మ్. ట్రీట్ చేస్తారు. వాళ్ళందరూ పిల్లలు గూడా వాళ్ళు గూడా. వాళ్ళిద్దరు చిన్న పిల్లలు గూడా నేను జీవితకాలంలో ఇద్దరు పిల్లల్ని పెట్టారు. సార్. చిన్న పిల్లలుగా. హ్మ్. ఓకే. ఆహ్, వాళ్ళేనా? ఆ! 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 సో, అందుకని ఇప్పుడు వాళ్ళ పిల్లలు గూడా అందరూ అంకుల్, అంకుల్ అని చెప్పంటే చిన్నప్పటి నుంచి ఇక వచ్చిన ఇది గదా! సో, అందుకని ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా నేనిప్పుడు ఇంటికెళ్తే డైరెక్ట్‌గా వాళ్ళ ఇంట్లో భోంచేసేస్తాను. ఎవరిని అడగక్కర్లేదు, చేయక్కర్లేదు, ఏం లేదు. హ్మ్. అందరూ తెలిసినోళ్ళే. హ్మ్. ఇంట్లో వాళ్ళ వైఫ్ గాని, వాళ్ళు గాని, మొత్తం పిల్లలు గాని మొత్తం. ఇప్పుడు ఆయనకొచ్చే కోడళ్ళు గాని, హ్మ్. అందరూ తెలిసినోళ్ళే అన్నమాట. అలాగా ఫ్రెండ్లీ నేచర్ ఇదంతా ఉంది. ఉన్న తర్వాత మా డైరెక్టర్స్‌ది యూనియన్ ఎలక్షన్స్ జరిగింది. సార్. ఎలక్షన్ జరిగి ఒక టీము ఫార్మ్ అయిపోయింది. అవును. ఆ టీమొచ్చేసి ఆయన్ని గౌరవించడం కోసం చెప్పనేసని అక్కడికొచ్చారు. హ్మ్. కొల్లూరొచ్చారు. వస్తే దాంతో మాటల్లో ఇదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతూ ఆహ్, మామూలుగా ఈళ్ళన్నారన్నమాట. మా దాంట్లో చాలామంది యంగ్‌స్టర్స్ ఉన్నారండి. వాళ్ళకి ప్రొడ్యూసర్‌లని అప్రోచ్ అవ్వటం ఎలాగో తెలియక ఈజీగా రానియరు కదా! అప్రోచ్ ఎవరు ఏది చెబుతా అంటే ఆదిత్య గారు చెప్పారు ఈ మాటలు? అవునండి. హ్మ్. రాక అట్లాగా చాలామంది టాలెంట్ ఉండి గూడా ప్రొడ్యూసర్స్ లేక అలా ఉన్నారు అని చెప్పనేసని హ్మ్. అని చెప్పంటే, అలాగా అని చెప్పనేసని ఆయనకెందుకో ఐడియా వచ్చేసి, సరే పోనీ ఓ పని చేద్దాం. డైరెక్టర్స్ అంత టాలెంట్ ఉంది, ఇది ఉన్నారు కాబట్టి, జాగ్రత్తగా చేసుకుంటారు కాబట్టి, నేను ఒక 30 క్రోర్స్ పెడతాను. మీరు చిన్న సినిమాలే చేయండి. పెద్ద సినిమాలు అని అట్లా అవేం పెట్టుకోవద్దు. హ్మ్. సో, చిన్న సినిమా కొత్తోళ్ళతోటి మీ టాలెంట్ బయట పెట్టుకోవటం కోసం కాబట్టి ఇది. హ్మ్. 3,00,00,000 ఒక్కో సినిమాకైతే మీరు మంచి బడ్జెట్ తోటి చేసేయొచ్చు హ్మ్. కొత్తోళ్ళతోటి. సో, అలా టార్గెట్ పెట్టుకొని ఒక 10 సినిమాలు ప్లాన్ చేసుకోండి. ఒక 10 మందికి జీవితం వచ్చినట్టు అవుద్ది. 10 మందికి జీవితం 10 మందికే కాదు. 10 సినిమాలు చేస్తే కొన్ని వందల మంది ఆ జీవితాలు సినిమాకి పని జేస్తారు. అవును. ఆ! ఎంత హ్మ్. అన్ని క్రాఫ్ట్‌లు పనిచేస్తాయి అవును. గదా! వస్తాయి. రెండోది ఆ 10 తోటి ఆగదుగా. ఆయనేం జెప్పాడు? నేను 30,00,00,000 మీకిస్తున్నాను. లాస్ వస్తే మీకు సంబంధం లేదు. పోయినాయి అనుకుంటాను. హ్మ్. లాభం వస్తే నాకు 50% ఇవ్వండి. హ్మ్. ఇప్పుడు 4, 5 సినిమాల్లో చేస్తే మాకు డెఫినిట్‌గా మేము డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఇంతమంది ఉండి ఇంత చేసినప్పుడు 4 సినిమాల్లో 2 సినిమాలన్నా ఆడతాయి. హ్మ్. 2 సినిమాలు ఆడితే డెఫినిట్‌గా డబ్బులొస్తాయి.
డబ్బులొస్తే మళ్ళీ అది రొటేషన్ అవుతుంటుంది కదా! మళ్ళీ ఇక్కడే పెడతాను. మరి అదేగా జరుగుతుంది. ఆ! మాకే దీనికే పెడుతున్నాడు. 50% ప్రాఫిట్ దీనికే ఇచ్చేస్తున్నాడు. ఆ! 50% ఆయన తీసుకున్నాడు. ఈ 50% తోటేను ఈ పెట్టినయంతా ఇంగ రొటేట్ అవుతుంటాయి గదా! సో, హ్మ్. 10 సినిమాలు గాదు. ఇగ అలా కంటిన్యూయస్‌గానే జరిగిపోద్ది. అవును. మంచి టాలెంట్ ఉన్నోళ్ళందరికి అవకాశం వస్తది. ఆ సక్సెస్‌ని బట్టి అది ఎంత దూరమైనా ఎళ్ళొచ్చు. బాగా సక్సెస్ అయితే పెద్ద హీరోలతోటి కూడా తీయొచ్చు. సార్. డైరెక్టర్‌గా ఉంటారు. హ్మ్. ఆయనైతే పునాది చాలా స్ట్రాంగ్‌గాను అది ఐడియా ఎందుకొచ్చిందో తెలీదు. ఆయనకే వచ్చింది. సార్. నేనేమి మాట్లాడలేదు. నాతోటి ఇట్లా చేద్దామని ఆయన డిస్కస్ చేయలేదు. ఏది లేదు. బట్ ఇక్కడ గూడా మీకు దానికి అధ్యక్షులుగా మిమ్మల్ని ఆ! పెట్టి అది అది తర్వాత సంగతి. అంటే హ్మ్. ఆ ఐడియా వచ్చిన తర్వాత నాతోటి డిస్కస్ చేసాడు. ఎలా చేద్దాం? ఏంటి? ఇది అని చెప్పనేసని. ముందు ఐడియా 30,00,00,000 పెడదాం అనేది ఆయన సొంత ఐడియానే. హ్మ్. ఆ మాట చెప్పిన తర్వాత డిస్కస్ చేసాడు. ఎలా చేద్దాం? ఏంటి? ఇదంతా అని చెప్పనేసని. అప్పుడు సరే ఇట్లా పెట్టామని చెప్పనేసని ఒక కమిటీ పెట్టేసేసి హ్మ్. ఆ కమిటీలో గూడా కొంచెం అప్‌కమింగ్ గూడా కాదు. ఇప్పుడు లేటెస్ట్ డైరెక్టర్స్ బాగా ఫామ్‌లో ఉన్నవాళ్ళనమాట. హ్మ్. ఇప్పుడు సాయి రాజేష్ బేబీ డైరెక్టర్ గాని, హ్మ్. నవీన్ మేడారం అనే అతను గాని, శ్రీరామ్ ఆదిత్య అని హ్మ్. చెప్పనేసని, వేణు ఊడుగుల హ్మ్. అతను గాని, ఇలాగా యంగు ఉన్నోళ్ళందరినీ తీసుకొనేసేసి ఒక 9 మంది కమిటీగా ఫామ్ అయ్యాం. సార్. 9 మంది కమిటీగా ఫామ్ అయ్యేసి మేము అది వాళ్ళందరినీ డైరె డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌గానే పర్టిక్యులర్‌గా శ్రీనివాసరావు గారు చెప్పి ఇచ్చారు కాబట్టి, ఇది ఏం జరిగినా గూడా త్రూ డైరెక్షన్ డిపార్ట్‌మెంటే జరగాలని చెప్పనేది నియమం పెట్టుకున్నాం. హ్మ్. సో, అందుకని వాళ్ళందరినీ పిచ్చి డక్కులు తయారు చేసేసేసి మాకు పంపించండి అని చెప్పనేసి అన్నాం. హ్మ్. పంపిస్తే అవి మేము చూస్తాం. ఎవరు చూస్తున్నారు? ఎవరు కథ వింటున్నారు? ఎవరు ఫైనలైజ్ చేశారు? కథ చెప్పేటప్పుడు తెలుస్తది పలానోళ్ళకి అవును. చెప్పామనేది. కానీ వాళ్ళేం ఫైనలైజ్ చేసేవాళ్ళు కాదు ఆ టైంలో. హ్మ్. సో, వాళ్ళు వచ్చేసి పలానోళ్ళకి చెప్పుకున్నారు అంతే. ఫైనలైజ్ చేసేది ఎవరు ఫైనలైజ్ చేస్తున్నారనేది ఈళ్ళకెవరికీ తెలీదు. సార్. ఒకళ్ళ మీద ఇదే పోకుండా వాళ్ళు రిజెక్ట్ చేశారని గాని, వాళ్ళు చేశారని అది రాకుండగా ఫైనల్ ఎవరు చేశారనేది ఎవరికీ తెలీదు. మాకు ఆ పిచ్చిడాకుల్లో వచ్చిన తర్వాత అయి నచ్చితే దాంట్లో పిచ్చిడాకులు పంపించిన దాంట్లో నచ్చితే వాళ్ళకి ఫోన్ చేస్తాం. హ్మ్. వాళ్ళొచ్చి కథ చెప్తారు. హ్మ్. ఎవరికో మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏదో చెప్పెళ్తారు. ఎళ్ళిపోతారు. ఆ కథ బాగుందంటే నోట్ చేసుకుంటాం. అతనికేం చెప్పం. హ్మ్. తర్వాత అన్నీ ఇంటాం అనమాట. ఇన్న తర్వాత ఎవరిని పిలవచ్చు మనకు నచ్చింది అని హ్మ్. చెప్పనేసి అది ఒక లిస్ట్ తయారు చేసుకొనేసేసి వాళ్ళని పిలిపిచ్చేసి ఇప్పుడు కథ చెప్పమంటాం ఫుల్‌గా. సార్. ఆ కథ కూడా నచ్చిందనుకోండి, ఇంక డైలాగ్స్‌కి వాటికి వరుసలకెళ్తాం అనమాట. సో, ఈ కథ ఎవరు ఓకే చేశారు ఏంటనేది వాళ్ళకి తెలీదు. సో, ఇక్కడ మళ్ళీ వాళ్ళని పట్టుకొని, ఈళ్ళని పట్టుకొని ఓకే చేపించుకోవడం ఇలాంటి వాటికి గూడా లేదు. ఇంకేమీ లేదు. ఇంకేం లేదు. వాళ్ళు మాకు ఆ కథ నచ్చిందంటే హ్మ్. ఇంక అయిపోయినట్టే. సార్ ఇప్పుడు ఇగ దీనికి ఎలిజిబుల్ ఎవరు సార్? అంటే ఒక కొత్త కుర్రోడైనా వచ్చి త్రూ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ ద్వారా కథ మీకు చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఎలా అతనికి ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి? అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ ఉండాలా? అతని దగ్గర కథ ఉంటే సరిపోద్దా? కథుంటే చాలు. హ్మ్. మాకు ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. కొత్త కుర్రోడి దగ్గర నుంచి బాగా సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళైనా గూడా అంటే డైరెక్టర్స్ ఆల్రెడీ చేసి ఖాళీగా హ్మ్. ఉంటారు కదా! హ్మ్. వాళ్ళ దగ్గర ఏదో ఉంటుంది చెప్దామని చెప్పంటే చెప్పలేక, హ్మ్. చేయలేక ఎళ్ళలేక సోర్సెస్ అవును. ఎందుకంటే అంతకుముందు డైరెక్షన్ చేసినోళ్ళు ఇప్పుడు పోయి ఏం చెబుతాము అని హ్మ్. చెప్పని ఇట్లా ఇలాంటివి ఉన్నోళ్ళందరి దగ్గర నుంచి కొత్తగా వచ్చేవాళ్ళు అసలు ఏ సంబంధం లేకుండా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ నుంచి వచ్చేస్తున్నారు అవును. చాలామంది కథలు అవును. అనుకోని వచ్చేస్తున్నారు. అద్భుతమైన కథలు తీసుకొస్తున్నారు. తీసుకొస్తున్నారు కదా! వాళ్ళొచ్చి డైరెక్ట్‌గా డిపార్ట్‌మెంట్‌లో 5,000 కడితే మాకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. వాళ్ళకి మెంబర్‌షిప్ వచ్చినట్టు ఉంటది. ఆ! డైరెక్టర్స్ అసోసియేషన్‌లో. మెంబర్‌షిప్ అంటే అది డైరెక్టర్స్ అసోసియేషన్ కాదు. ఓన్లీ కథలు చెప్పడం వరకు హ్మ్. 5,000 హ్మ్. మిగిలినది అది 20,000 అసోసియేట్‌కైతే, 40,000 కో డైరెక్టర్‌కైతే 1,50,000 అదేమో అది ఉంటది. వేరే కథ. అది అది ఆ! అది కావాలంటే తీసుకోవచ్చు డబ్బులుంటే. ఆ! అప్పుడు పర్మనెంట్ అయిపోతాడు ఆ! దాంట్లో. అలా వద్దు మనం ఊరికే దీనికి టెస్ట్ చేసుకుందాం, మన కథ తీసుకుంటే అప్పుడు చూద్దాంలే అనుకునేవాళ్ళు ఉంటారు కదా! హ్మ్. అలాంటోళ్ళు 5,000 కడితే హ్మ్. దాంట్లో మీకు మెంబర్‌షిప్ ఇస్తారు. వాళ్ళు మాకు అప్లై చేసుకొనేసి మాకు కథ చెప్పొచ్చు. హ్మ్. అంటే ఎవరైనా సరే ఆ డిపార్ట్‌మెంటోళ్ళు, ఈ డిపార్ట్‌మెంటోళ్ళు అని ఏమీ లేదు. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు అదర్ డిపార్ట్‌మెంట్స్‌లో కూడా కథలు తయారు చేసుకునేవాళ్ళు ఉంటారు. సార్ అవును. వాళ్ళందరూ రావచ్చు. హ్మ్. వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోకెళ్తే వాళ్ళు ప్రొసీజర్ చెబుతారు. ఆ డబ్బులేదో కట్టించుకుంటారు 5,000
ఆ పిచ్ డెక్ అనేది పంపించేసేస్తే, దాని తర్వాత అతని స్టోరీ బాగుండి మేము చేసి ఓకే చేసామంటే అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవ్వచ్చు. డబ్బులు కట్టేసి. అంటే అసలు ప్రాసెస్ చాలా అద్భుతంగా ఉంది. అవును. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కోసం జీవితకాలం కరెక్ట్. తిరిగే ఆహ్, దర్శకులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ దర్శకులు ఒక్కసారి డైరెక్టర్ అనిపించుకోవాలి జీవితంలో అని మదన పడేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. అవును. అలాంటి వాళ్ళందరికి కూడా ఇది అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ కాబోతుంది. అర్థమవుతుంది సార్ మీ ప్రయత్నం. డెఫినెట్. సో, ఈ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. వన్ నేను నా ఉద్దేశ్యం కూడా అదే అండి. మీ ద్వారా చాలా మందికి తెలుసుకోలేనోళ్ళకి కూడా రీచ్ అవ్వాలి. ఇలా ఒక హ్మ్. స్కీమ్ ఉంది. కొత్తాళ్ళు కూడా ఎక్కడైనా చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని మీ ద్వారా కూడా నేను విన్నపం సో, చేస్తున్నాను. ఇక్కడ ఏం పెద్ద కాంప్లెక్సిటీ కూడా ఏం లేదు. ఏం లేదు. మంచి కథ ఉంటే రండి 3,00,00,000 బడ్జెట్ ఇస్తాం సినిమా తీసుకోండి. అంతే. అంతే. నీ నీ దగ్గర ఉన్న కథని పిచ్ డెక్ తయారు చేసేసి మాకు పంపించటమే. నువ్వు మా దగ్గర కూడా రాక్కర్లా. హ్మ్. ఫస్ట్ రాక్కర్లేదు. పిచ్ డెక్ చేసేసేసి మాకు వెబ్‌సైట్ ఇచ్చాము. దాంట్లో పంపించటమే. హ్మ్. దాంట్లో పంపిస్తే అది మేము చూసి మాకు బాగుంటే మేము పిలిపిస్తాం. అప్పుడొచ్చి నువ్వు కథ చెప్పటం. హ్మ్. సో, అందుకని దీంట్లో ఎవరి దగ్గరికి అప్రోచ్ అవ్వాల్సింది, ఇంకోటి ఎవరిని పోయి అడగాల్సింది ఏదీ లేదు. ఆ మెయిల్ ఐడీ గూడా నేను కింద వీడియోలో డిస్‌ప్లే చేపిస్తాను ఆ! సార్. 10 మందికి ఉపయోగపడినట్టే కదా! అంతే అదే కదా! ఖచ్చితంగా. అవును. మంచి ప్రయత్నం ఇది. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది నా చివరి ప్రశ్న. హ్మ్. 'మాతుదేవో భవ' సినిమాని మళ్ళీ మీ డైరెక్షన్‌లో 'కెఎస్ రామారావు' గారు తీయాలని జెప్పి ఒక 4 సంవత్సరాల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆహ్, కుదిరితే 'నయనతార' గారిని హీరోయిన్‌గా బెట్టి సేమ్ కథతో మళ్ళీ 'మాతుదేవో భవ' తీస్తాను అని జెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకది కార్యరూపం దాల్చలేదు? అది సేమ్ కథ గాదు. ఆ! అంటే పాయింట్ అదే పెట్టుకొనేసేసి ఇప్పుడున్న లేటెస్ట్‌గా జ జ ఉన్న సీన్స్ అన్నీ మార్చుకొనేసేసేసి అలా చేద్దామని చెప్పనే థాట్ తోటి మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. హ్మ్. దాన్ని అంటే కథ అదే ఉంటది. సీన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. సార్. అలా అని చెప్పనేసని డిస్కస్ చేశాము. చేసి కొంత ఇదొచ్చిన తర్వాత ఆహ్, నయనతారతోటి ఇదంతా చేయటం అదంతా కరెక్ట్‌గానే ఉంటుందని చెప్పనేసి అనిపించి అనుకున్నాం గానీ, కొంత డిస్కస్ చేసిన తర్వాత మధ్యలో బ్రేక్ పడింది. హ్మ్. దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా అంటే ఒక రకంగా నాకే భయమేసింది. హ్మ్. మళ్ళా సేమ్ కథతోటి చేసేసి ఆ ఉన్న ఫ్లేవర్‌ని పోగొట్టుకుంటామా? హ్మ్. హ్మ్. అని చెప్పనేసి నాకు భయమేసింది. రామారావు గారికి కాన్ఫిడెన్స్ ఉంది చేద్దామని చెప్పని అన్నారు గానీ, సార్. నాకే భయమేసింది. భయమేసేసి అంత డిస్కషన్స్ చూద్దాంలే అని చెప్పనే నేనే దాన్ని కొంచెం పోస్ట్‌పోన్ చేశాను. ఓకే. అంటే ఇప్పుడు కూడా ధైర్యం చాలటం లేదు. 'నయనతార' గారిని అసలు కలవలేదు. లేదు. కలవలేదు. 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 ముందు మాకు సబ్జెక్టు హ్మ్. అంటే ఇప్పుడు ఎవరితోటి చేయాలి అని చెప్పిన దాని మీద 'నయనతార' గారైతే కమర్షియల్‌గా ఇదంతా ఉందని చెప్పనేసని అనుకోనేసి, మాకే ఇంకా సబ్జెక్టు ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా సార్. అనుకోనేసి కొంత డిస్కస్ చేసాం గానీ, కన్ఫర్మ్‌గా స్క్రీన్ ప్లే అంతా చేసుకొనేసి కథంతా గూడా ఇట్లా ఇదని చెప్పనేసని అంత చేయలేదు. సరే దీనికి సంబంధించిన కొనసాగింపు ప్రశ్న. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండు అద్భుతంగా నడుస్తుంది. 'మాతుదేవో భవ' సినిమాని గాని మళ్ళీ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే చూడడానికి ఒక తరం ప్రేక్షకులందరూ రెడీగా ఉన్నారు. ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అది ఐడియా ఉందండి. రిలీజ్ చేద్దామని చెప్పనేసి అనుకున్నాము. తర్వాత మాకు డిస్కషన్‌లో ఏంటంటే, ఆ సినిమాని ఇప్పుడు థియేటర్‌కి ఎవరొస్తారు? యూత్ వస్తారు. సార్. మన సినిమాకి యూ యూత్ వస్తారా ఫస్ట్ థియేటర్‌కి? హ్మ్. డెఫినిట్‌గా పెద్దోళ్ళొస్తారు. హ్మ్. వస్తారంటే వాళ్ళంతా గూడా ఆల్రెడీ చూసారను, మనం థియేటర్‌కెళ్ళి ఏం చూస్తామని మూడ్‌లో ఉన్నారు పెద్దవాళ్ళు. సార్. ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ బాగా చూడాలనుకునేవాళ్ళు డెఫినిట్‌గా చూద్దాం అనిపిస్తది కానీ థియేటర్‌కెళ్తారా అని చెప్పనేది ఒక డౌట్. యూత్ ఏమో వెంటనే ఎగబడేసి చూద్దామని చెప్పనేసని వస్తారా? రారా? అంటే వాళ్ళకి తెలిసుంది. చాలామంది యంగ్ గర్ల్స్ తోటి మాట్లాడుతుంటాను, చూస్తుంటారు. అందరూ ఈ సినిమా పేరు వినటం గాని, చూడటం గాని జరిగుంటుంది. హ్మ్. ఎందుకంటే మా అమ్మోళ్ళు చెబుతారండి మేము ఏడ్చామని చెప్పనేసని అట్లా అనేవాళ్ళున్నారు. మేము కూడా చూసామండి మా టీవీలో చూయించారు అని చెప్పనేసేవాళ్ళున్నారు. అట్లా ఉన్నారు. కానీ ఆ యూత్ అంతా థియేటర్‌కి పరిగెత్తుకుంటూ వస్తారా అనేది నాకొక డౌటు. సార్ యాక్చువల్‌గా వేరే ఎమోషన్ ఉన్న సినిమా మీద ఒక డౌట్ ఉండొచ్చేమో గానీ, ఇది అమ్మ ఎమోషన్ సార్. అమ్మ ఎమోషన్ ఏ జనరేషన్‌కైనా కామనే. అమ్మ అమ్మే. ఆ ఎమోషన్ ఎమోషనే.
సో, నిజానికి చాలామంది వెయిటింగ్ సార్ 'మాతృదేవో భవ' రీ రిలీజ్ అయితే థియేటర్‌లో చూడాలని. దయచేసి ఆ ప్రయత్నాన్ని కాస్త ముందుకు తీసుకెళ్ళండి. డెఫినెట్‌గా అండి. మీకు ఆ నమ్మకం ఉంటే నేను కూడా రామారావు గారితోటి మాట్లాడతాను. సార్. మాట్లాడేసి అసలు ట్రెండ్ ఎలా ఉంది, ఏంటి అనేది కనుక్కోవటానికి చూసి యూత్ అంటే ఇప్పుడు రీ రిలీజ్‌కి డెఫినెట్‌గా యూత్‌ని ఇంట్రెస్ట్ యూత్ అట్రాక్ట్ అవ్వాలి. యూత్ దీని మీద థియేటర్‌కి వచ్చే మూడ్‌లో ఉన్నారా అనేది అని ఏదైనా ప్లాన్ చేసి అది ఆ పల్స్ కనుక్కోవటం ఎట్లాగా అనేది ఒకటి ముందు ఒక ట్రైల్ హ్మ్. చూసి డెఫినెట్‌గా రామారావు గారితో మాట్లాడి అంత ఇదిగా ఉన్నప్పుడు డెఫినెట్‌గా రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. సార్. నేను రామారావు గారితో మాట్లాడతాను డెఫినెట్‌గా. తప్పకుండా ప్రయత్నం చేయండి సార్.